చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్య నామము, పాడి స్తుతింతును నీ దివ్య నామము. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, వెలుగును నింపి జ్యోతివి నీవు, వెలుగును నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సాకారం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా తలంచినటువంటి తలంపుల కోసము సమర్పిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానిస్తూ ఈ దివ్య పూజా బలి ద్వారా పుణ్యుతులుగా మనము దేవుడు మనల్ని ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, కైలాసపురం విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, తిరిసిల ప్రభు పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, సొంత గృహము మరియు ఆశికకు మంచి భవిష్యత్తును దయచేయమని, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, ఆశిక కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలిలో జపమాల, కారుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేక విధముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించుకొనుచున్నాము. వీరి కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థించదము. విశాఖపట్నము అగ్రపీఠం, కైలాసపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తిలిసర ప్రభకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తును,
మరియు గవర్నమెంట్ ఉద్యోగం రావాలని, ప్రభకు ఆరోగ్య స్వస్థత తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకొనుచుంటున్న పోలిశెట్టి క్రాంతి కుమార్కు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, ఆ దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామి అనుగ్రహించి వివాహం జరుగునట్లు దివ్య యేసు పేరిటన పొలిశెట్టి ప్రకాశరావు, ఇన్నాశమ్మ, కార్తిక్ మరియు వెలాంగని పుష్పలత కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు మేత్రాసనము కొల్వకోలు విచారణ ఈరోజు తన 30 సంవత్సరాల గురుత్వ వార్షికోత్సవం జరుపుకొనుచుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ గాదే షౌరెడ్డి గారికి దేవుడి దీవెనలు, ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తన తలంపులన్నీ నెరవేరి వారు చేసే ప్రతి పనిలో దేవుని దీవెనలు దండిగా మెండుగా ఉండాలని ఈ పూజకు అక్క, బావ, తమ్మ, రాయప్పరెడ్డి, తుమ్మ, ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తలంపులన్నీ మనం మనసులో ఉంచుకొని దేవుని వాక్యము ద్వారా మనం నడిచే విధముగా దేవుడు మనకు తోడ్పడాలని కొద్దిసేపు మౌనముగా మన పాపములనన్నిటిని గుర్తు చేసుకుని ప్రభుని క్షమాభిక్షను కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు, గొప్ప తప్పు. అందుచేత నిత్యగణకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము వెలకట్టలేని అద్భుతమైన కృపా ద్వారా మమ్ము సకల విధములుగా జీవించితివి. మా ఆది పాపవ స్థితి నుండి మేము విముక్తులమై నూతన జీవమును పొందుదుముగాక. నీ స్వర్గరాజ్యమహిమకు మమ్ము సంసిద్ధులను చేయుదుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మరణము గురించి జాగరూకులై ఉండు. ఏలయనా ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు, 15వ వచనం నుండి 17వ వచనం వరకు, 19వ వచనం నుండి 30వ వచనం వరకు మరియు
33వ వచనం నుండి 62వ వచనం వరకు. ఆ దినములలో బబిలోనియాలో యెహోవాకీము అను నరుడు ఉండేవాడు. అతడు హిల్కీయా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడెను. ఆమె మిగుల అందగత్తె, దైవభక్తి కలది. ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలనని నేర్పిరి. యోవాకీము చాలా సంపన్నుడు. అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు. యూదులు పలుమార్లు ఆ తోటలో ప్రోగయ్యేటివారు. వారు యెహోవాకీమును మిగుల గౌరవముతో చూచేటివారు. తగాదాలు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేటివారు. అచ్చట 2 న్యాయమూర్తులు తీర్పు చెప్పేటివారు. ఆ 7 యూదుల నుండి 2 పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిరి. వారిని గూర్చి ప్రభువు బబిలోనియాలో దుష్టత్వం ఉన్నది, న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారని ముందే పలికియుండెను. ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచారులు చేసేటిది. న్యాయాధిపతులు 2 ఆమె ప్రతిదినము తోటలో సంచరించుట గమనించుచుండిరి. వారికి ఆమె మీద కోరిక పుట్టెను. వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను. న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిరి. కావున తగిన సమయము కొరకు కాచుకుని ఉండిరి. ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారం 2 చిలికెత్తెలతో తోటలోనికి పోయెను. అప్పుడచ్చట ఆ 2 న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు. వారు దాగుకొని ఉండి సూసన్నను పొంచి చూచుచుండిరి. ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను. కనుక తన పనికత్తెలతో, మీరు నాకు కొంచెము చమురును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు, నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉండుడు అని చెప్పెను. ఆ పనికత్తెలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగి ఉన్న తావు నుండి వెలుపలకు వచ్చి సూసన్న యొద్దకు పరిగెత్తిరి. ఆమెతో, ద్వారములు మూసి ఉన్నవి, మనలను ఎవరు గమనింపరు, మేము నీపై మరులుకుని కామాగ్నితో మాడిపోవచ్చున్నాము. కావున నీవు మా కోరిక తీర్చుము. నీ విందులకు అంగీకరింపవేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చేదము. ఎవడో యువకుడు నీతో ఉండెనని, కావుననే నీవు పనికెత్తెలను పంపివేసితువని కూట సాక్ష్యము పలుకుదుము అనిరి. సూసన్న నిట్టూర్పి విడుచుచు, నేను ఇరకాటమున చిక్కితిని, నేను మీకు లొంగదేనని వ్యభిచార దోషమునకు నాకు మరణదండన విధింతురు. మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును. కానీ ప్రభువుకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీ చేతికి చిక్కుటయే మేలు అనెను. కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను. 2 న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి. వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి తోట తలుపులు తెరచెను. ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సూసన్నకేమైనా ప్రమాదము కలిగినదేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరిగెత్తిరి. న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకర్లు విచ్చేష్టులై సిగ్గుపడిరి. వారామెను గూర్చి అట్టి శుద్ధులెన్నడూ విని ఎరుగరు. ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమికూడిరి. 2 న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలనని చెడు పన్నాగముతో అచ్చటికి వచ్చిరి. ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్య హిల్కీయా కుమార్తె సూసన్నను పిలిపింపుడని పలికిరి. జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతో, బిడ్డలతో, బంధువులతో వచ్చెను. ఆమె బంధువులు ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి. అంతటా ఆ 2 న్యాయాధిపతులు ప్రజల ముందట నిలిచి సూసన్న తలపై తమ హస్తములుంచిరి. ఆమె కన్నీరు కార్చుచు దేవుని నమ్మి ఆకాశం వైపు పారజూచెను.
ఆ ఇరువురు ఆమెను గూర్చి ఇట్లు సాక్ష్యము పలికిరి. మేము తోటలో పచారులు చేయుచుండగా ఈమె తన 2 చిలికత్తెలతో అచటికి వచ్చెను. ఈమె తోట తలుపులను మూయించి ఆ పనికెత్తలను బయటికి పంపెను. అంతట తోటలో దాగి ఉన్న యువకుడొకడు ఈమె చెంతకు రాగా వారు ఇరువును కలిసి శయనించిరి. మేమప్పుడు తోటలో ఒక మూలనుంటిమి. ఆ ఘోర కార్యము చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి. మేము వారిద్దరూ కలిసినుటను చూసినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి. అతడు మాకంటే బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉడాయించెను. మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడెవడో చెప్పుమని అడిగితిమి. కానీ ఈమె చెప్పలేదు. ఇది మా సాక్ష్యము. ఆ ఇరువురు పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులై ఉండిరి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండన విధించిరి. అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతి కార్యమును ఇది జరగకముందే తెలుసుకుందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది. కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కల్లలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అని యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు ఈమె మరణము నాకు సమ్మతము కాదని బిగ్గరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలీలారా, మీరెంత మూర్ఖులు! సరిగా విచారణ జరపకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండన విధింతురా? మీరు సత్యమును తెలుసుకున్న ప్రయత్నము కూడా చేయరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబా మొదట విచారణ జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల వివేచనము నొసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావమును మాకు వివరించి చెప్పుమనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు. నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పాను. వారిని వేరుపరచిన తరువాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు చెడ్డతనమునని ఏళ్ళు చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదికి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభువు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవి స్త్రీని స్పష్టంగా చూచితునని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఆ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితువో చెప్పుమని అడిగాను. అతడు మస్తకి వృక్షము కింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికి వేయమని తమ దూతలకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికాను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొనివచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడత్రోవ పట్టించెను. నీవు ఇశ్రాయేలీయుల వనితలను చెరచుచుంటివి. వారు భయపడి నీకు లొంగిపోయిరి. కానీ ఈ యూదా వనిత నీ దౌష్ట్యమున లొంగదయ్యను. నీవు వీరిని ఏ చెట్టు కింద చూసిదువో చెప్పుమని పలికెను. అతడు సింధూరము కింద అని జవాబు చెప్పాను. దానియేలు, సరే, ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదకి తెచ్చుకొంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నది. అప్పుడు మీ ఇద్దరు పీడ వదులును అనెను. అంతట జనులెల్లరూ కోలాహలము చేసి తను నమ్మినటువంటి వారి దేవుడు రక్షించునని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులు కూట సాక్ష్యం పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కూట సాక్ష్యము పలికిన వారు నిందితులకు ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షని అనుభవింపవలనని
మోషే ధర్మశాస్త్రమును శాసించుచున్నది. కనుక వారా ఇద్దరికి మరణదండన విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టణంలో విశ్రమింపచేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేదతీర్చును. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గము నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకన్నా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తల అభిషేకం చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది. అందరూ గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 11 వరకు. ఆ కాలములో యేసు ఒలీవు పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అందరి ఎదుట నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడింది. ఇటువంటి స్త్రీను రాళ్లతో కొట్టి చంపబడి మోషే ధర్మశాస్త్రమును ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందువు అనిరి. వారు యేసు మాటలలో తప్పుపట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇట్లు అడిగిరి. యేసు వంగి వేలితో నేల మీద రాయసాగెను. వారు పదే అడుగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పి మరల వంగి నేల మీద వ్రేలితో రాయసాగెను. ఆ మాటలు విని అచ్చటనున్న వారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయిరి. అందరూ వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయెను. ఆయన తల ఎత్తి, అమ్మా, వారందరూ ఎక్కడ? ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా అని ప్రశ్నించెను. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకుము అని చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తపస్కాలంలో మరి ముఖ్యముగా మనమందరం కూడా పాపమును గురించి, అది ఏ విధంగా మానవుడు ఈ పాపములో పడుతున్నాడో దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేక విధముగా ఈరోజు
దేవుడి యొక్క వాక్యాన్ని విని ఉన్నాము. దానియేలు గ్రంథంలో సూజాను యొక్క జీవితం, ఆమెకు జరిగినటువంటి సంఘటన ద్వారా మనము చాలా విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. మొట్టమొదటిగా సాతాను మనలను ఏ విధముగా శోధిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సాతాను మనల్ని ఏ విధముగా శోధించేటటువంటి శక్తిని కలిగి ఉన్నది. ఏ మనిషి ద్వారానైనా మనల్ని శోధించేటటువంటి శక్తి కలనది. సాతానికి అన్యూన్యమైనటువంటి తెలివులు ఉన్నాయి. ఈ తెలివుల ద్వారా మానవుని ఏ విధముగా శోధిస్తూ ఉంది. ఈ లోకాన్ని శోధిస్తూ ఉంది, మానవుని అతి ముఖ్యముగా శోధిస్తూ ఉంది. మరి సాతాను ఏ విధంగా మానవుని శోధిస్తూ ఉంది? మొట్టమొదటిగా సాతాను మనం ఎప్పుడు పాపములో నిరంతరము జీవించాలని కోరుకునేటటువంటిది. ఎప్పుడు పాపంలో జీవిస్తేనే సాతానికి సంతృప్తి. అదే మొదటిగా జరిగేటటువంటిది. మానవుడు ఎల్లప్పుడూ పాపములోనే జీవించాలి అనేటటువంటి కోరుకునేటటువంటిదే సాతాను యొక్క యత్నం. కాబట్టి అది మొట్టమొదటిది. ఆ విధంగా సాతాను మనల్ని శోధిస్తూ ఉంది. పునీత పౌలు 2 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనంలో మనము చదువుకొనవచ్చు. సాతాను మనపై అధికారములను సంపాదించుకొనుటకై సాతాను ప్రణాళికను గూర్చి మనము ఆజ్ఞలను తెలుసుకుందుము. అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మనల్ని శోధించటానికి, మన పాపములోనే జీవించటానికి సాతాను కంకణము కట్టుకొని ఉన్నది. రెండవది, సాతాను మనకు అభయమిస్తుంది. ఏమని? నీకు సంతోష భాగ్యములను ప్రసాదిస్తానని అభయం కూడా ఇస్తూ ఉంటుంది. సంతోషాన్ని కలిగిస్తాను అని మనల్ని శోధిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు ఆ సంతోషమే నిరంతరముగా మనతోటి ఉంటుందన్నటువంటి అపోహలో ఉండి ఆ సాతానుని వెంబడిస్తూ ఉన్నాం. మూడవది, సాతాను మనలను భయానికి లోబర్చుకుంటుంది, భయంతో లోబర్చుకుంటుంది. భయంలో ఉన్నప్పుడు మనము ఏది చేయమంటే అది చేస్తాము. కాబట్టి ఆ భయం జరిగినప్పుడు, ఆ భయంలో ఉన్నప్పుడు మనల్ని లోబర్చుకుంటుంది. కాబట్టి ఆ సాతాను మనల్ని ఆ భయంలో మనల్ని లోబర్చుకుంటుంది. కాబట్టి మనం గమనించాలి. చివరిగా సాతాను మనకి స్వతంత్రాన్ని ఇస్తాను అనేటువంటి అభయాన్ని కూడా ఇస్తుంది. ఆ అభయం ద్వారా మనం చాలా మంది దేవుని మరిచిపోతాము. అదే స్వతంత్రము, సాతాను ఇచ్చేటటువంటిదే స్వతంత్రం అని ఆ అభయములో మనం అన్నీ మరిచిపోతాము. క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్లో 1733 దానిలో రాసిన విధంగా, మంచి చేయడంలో, న్యాయం చేయడంలో తప్ప ఎక్కడా స్వతంత్రం లేదు. మంచి చేయడంలో, న్యాయం చేయడంలో తప్ప మనకి స్వతంత్రం ఎక్కడా లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి చేయటంలో, మరి న్యాయం చేయటంలో, అన్ని విషయాల్లో దేవుని అంటుపెట్టుకొని మనం పయనించే విధముగా దేవుని యొక్క దీవెనలు మనకి ఎల్లవేళలా మనకు ఉండేటటు విధముగా మనం ప్రార్థన చేసుకుందాం. సాతాను యొక్క శోధనలు మన వద్దకు రాకుండా చూసుకుందాం. ఎందుకంటే సాతాను శోధన వల్ల ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఈ తపస్కాలంలో ఈ సాతాను యొక్క శోధనలు ఏ విధంగా వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయి అని తెలుసుకుని మనము ధ్యానిద్దాం. మరి ఈరోజు విన్నటువంటి సూజాను యొక్క జీవితం, ఆమె యొక్క ఘట్టాన్ని పరిశీలిస్తే, ముసలి ప్రాయంలో ఉన్నటువంటి వీళ్ళు శోధించబడి సూజాన్ని మరి
ఆమెని తమ వశం చేసుకోవటానికి, అందాన్ని చూసి వశం చేసుకోవటానికి ప్రయత్నించారు. అదే విధముగా సూజాన్ని తప్పుదారిలో పయనించమని ప్రోత్సహించారు. ఆమెని ఆ విధముగా దేవుని ముందు, ప్రజల ముందు ఆమెని ఒక పాపమైన చేసినటువంటి వ్యక్తిగా చూపించారు. మరి అన్ని కారణాలు ఎవరు? సాతాను యొక్క ప్రోద్బలం వల్లనే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, జాగరూతులై ఉండాలి, పాపముకి దూరంగా ఉండాలి. రెండవది పాపము రోజు చేసేటప్పుడు మళ్ళా చేయాలన్నటువంటి ఆ తలంపు అనేది ఉంటూ ఉంది. ఎందుకంటే పాపములో పడినవాడు పైకి రావాలంటే దేవుడి శక్తి మాత్రమే మనల్ని తీసుకువస్తుంది. మరి మొదటి పట్టణంలో మనం విన్నాము, దానియేలు పాపములో ఉన్నటువంటి ఈ సంఘాన్ని పైకి తీసుకురావటానికి, సూజానుని తన యొక్క జీవితంలో ఆమె చేయలేనటువంటి తప్పులో ఆమెని రక్షించడానికి దేవుడు అతన్ని ఎన్నుకొని ఉన్నాడు. యువకుడైనటువంటి ఇతన్ని తెలివిని, జ్ఞానమును ప్రసాదించి అతన్ని ఎన్నుకొని ఉన్నాడు. అందుకనే పాపమైతే ఎక్కువైతే, పాప భీతి లేకుండా పాపములో ఎక్కువ ఎప్పుడైతే మనం ఉంటామో అదే సమయంలో దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా, తన యొక్క ఎంచుకున్నటువంటి సేవకుల ద్వారా మనందరినీ కూడా రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సువార్త గ్రంథంలో కూడా విని ఉన్నాము, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ క్రీస్తు ముందల వంగి ఆయన యొద్ద ఏడ్చుతూ ఉన్నది. ఆ సమయంలో అందరు కూడా ఆమె పాపము చేసింది అన్నారే తప్ప, దేవా ఈ పాపురాలని రక్షించండి అని ప్రార్థించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈమె వ్యభిచారం చేసింది అని అందరూ రాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను చంపటానికి ప్రయత్నించారే కానీ, ప్రభువా ఈమెను రక్షించు అని ప్రార్థించిన వారు ఎవరూ లేరు. ప్రభు అయిన యేసు దీనముగా ఆమె వెంట చూసి, నీ పాపములు క్షమించబడినవి, ఎవరు నీపై రాయి వేయలేదా అంటే, లేదు ప్రభువా అంటే, నేను కూడా వేయను, నీ పాపములు క్షమించబడవై ఇక పాపము చేయకుము అని ప్రోత్సహించి ఆమె యొక్క పాపమును క్షమించి ఆమెను పంపించి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఈ తపస్కాలంలో ఉన్నప్పుడు ఈ రెండు విషయాలను ధ్యానిద్దాం. సైతాను ఏ విధంగా మనల్ని శోధిస్తూ ఉంది, పాపంలో ఎలా మనం జీవిస్తూ ఉన్నాము, ఆ విధంగా పాపం నుంచి ఎవరు మనల్ని పైకి తీసుకువస్తారంటే మనం ఆయన ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో మనము ఒక వాక్యాన్ని తెలుసుకొని గ్రహించి దేవుడు మనల్ని ఏ విధంగా మనని పాపము నుండి వైదొలిగిస్తాడో తలంచుకుందాం. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించు ప్రభువు మన ప్రభువే. మన పాపము నుంచి మనల్ని రక్షించు ప్రభువు మన ప్రభువే. సైతాను శోధన నుంచి రక్షించు ప్రభువు మన ప్రభువే. నిరంతరము ప్రార్థనలో గడుపుదాం. నిరంతర ప్రార్థన ద్వారా దేవుడు మన పాపములను క్షమించి ఆయన రక్షణ భాగ్యములో మనల్ని ఏర్పాటు చేస్తారు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తిగల సర్వేశ్వరుని ప్రీతిగా మనలో ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర పరమరహస్యమును కొనియాడుకొనుడు మా శారీరక తపస్సు ఫలమైన పవిత్ర హృదయములను నీ దివ్య సన్నిధిని చేర్చి ఉన్నాము. దీని దయతో అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచున్నాము, నీ వైభవమును ఆరాధించుచున్నాము. దూతల బృందములతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు స్లీవ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము.
ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవితమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీతులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు నేర్పించినటువంటి పరలోక జపాన్ని భక్తితో ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ యొక్క విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములు పరిహరించు మన ప్రభు అయిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు విచ్చేసిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అమరమైన విందు, ఆత్మీయ విందు. అద్వితీయ విందు, అద్భుత విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. పరమ ప్రసాదము ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు దీవెనలతో మమ్ము బలపరచితివి. తత్ఫలితముగా మేము చెడ్డ కోరికలను వినాడి క్రీస్తు అడుగుజాడలో పయనించుచు నీకు అత్యంత దగ్గరలో ఉండునట్లు కనికరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క
సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్య కన్య మరియమ్మ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితిలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియమ్మను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియమ్మలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటలలో నీవలే నడుచు భాగ్యమునివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియా సహాయముతో నీవు మాకు ఇవ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలి అయిన సాక్షులుగా మలచండి. త్రిత్వైక దేవునితో, మరియమ్మతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందాల నా యేసయ్యా, అందురాలిని నేనేనయ్యా. అందాల నా యేసయ్యా, అందురాలిని నేనేనయ్యా. అంధకారం నాలో ఉన్న పాప భారం మోస్తున్నా. అంధకారం నాలో ఉన్న పాప భారం మోస్తున్నా. నన్ను ప్రేమించి మన్నించి యేసయ్య, నన్ను కరుణించి దీవించి యేసయ్య. నన్ను ప్రేమించి మన్నించి యేసయ్య, నన్ను కరుణించి దీవించి యేసయ్య.
అందాల నా యేసయ్యా, అందురాలిని నేనేనయ్యా. అందాల నా యేసయ్యా, అందురాలిని నేనేనయ్యా.